Hi guys, welcome to Charcoal and Explore and this is your Shambo. So నేను నా లాస్ట్ వీడియోలో వీసా అప్లికేషన్ ప్రాసెస్ గురించి స్టెప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫర్ నెదర్లాండ్స్ మాస్టర్ స్టూడెంట్. సో మీరు కానీ వీడియో చూడకపోయి ఉంటే ఫీల్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. సో ఈ వీడియోలో నేనైతే నా వీసా ఎక్స్పీరియన్స్ ఎలా అయిందో చెప్తా, చాలా డౌట్స్ క్లియర్ చేస్తా అండ్ మీ అందరి మిస్కన్సెప్షన్ అయితే క్లియర్ చేస్తాం ఫర్ నెదర్లాండ్స్ మాస్టర్. సో వీడియోని అయితే చివరకు చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నా వితౌట్ డూయింగ్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మీ వీసా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత కొద్దిగా పేషెన్స్గా రిలాక్స్గా ఉండండి, ఎందుకంటే డచ్ ఇమిగ్రేషన్ సర్వీస్ వాళ్ళు కొన్ని వీక్స్ అయితే తీసుకుంటారు టు అప్రూవ్ యువర్ వీసా అప్లికేషన్. వన్ ఫైన్ డే మీకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది రిగార్డింగ్ మీ వీసా అప్లికేషన్ అప్రూవ్ అయినట్టు. సో ఇలా వచ్చిందంటే యు ఆర్ ఎలిజిబుల్ టు ట్రావెల్ టు నెదర్లాండ్ యాజ్ ఏ స్టూడెంట్ ఆన్ యువర్ MVV వీసా. సో దీని తర్వాత అసలు ఏం చేయాలి, ఏ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేయాలి, ఎలా వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్లో ఒక అటాచ్మెంట్ కూడా ఉంది. అది ఓపెన్ చేస్తే దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి ఫర్ ఎంట్రీ వీసా. సో దాంట్లో వీళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీసా అపాయింట్మెంట్ టైంలో అసలు ఏం జరుగుతుంది, మీరు వీసా అపాయింట్మెంట్కి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తేవాలని చెప్పి. సో వీసా అపాయింట్మెంట్ టైం అప్పుడు మనకైతే వీళ్ళు మన దగ్గర నుంచి బయోమెట్రిక్ డేటా అయితే కలెక్ట్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటుగా పాస్పోర్ట్, MVV ఇష్యూ ఫామ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు తీసుకుంటారు. అండ్ ఈ డాక్యుమెంట్లో మనకి వీసా గురించి కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని వ్యాలిడిటీ గురించి, అది ఎన్ని రోజుల్లో ఎంబసీ నుంచి మన ఇంటికి వస్తుంది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు వీసా అపాయింట్మెంట్కి వెళ్ళే ముందు దీన్ని అయితే చదవండి. ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్లో మనకైతే ఒక వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేశారు. మన ఫర్దర్ స్టెప్స్ అన్నీ ఆ వెబ్సైట్ యూజ్ చేసుకుని అయితే మనం చేయబోతున్నాం. ఫస్ట్ ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ అది మనల్ని ఈ పేజ్కి అయితే డైరెక్ట్ చేస్తుంది. ఫస్ట్ మన కంట్రీ చూస్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మనం ఈ పేజ్కి అయితే డైరెక్ట్ అవుతాం. సో ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫర్ లాంగ్ స్టే వీసా ఫర్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంట్రీ. వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇలాగే ప్రొవైడ్ చేస్తారు. ఈ పేజ్ని మీరు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ప్రతి టాపిక్ మీద వీళ్ళు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు నెదర్లాండ్స్లో చదువుకోవాలన్నా, మీరు నెదర్లాండ్స్లో పని చేయాలన్నా యూ నీడ్ టు అప్లై ఫర్ రెసిడెన్స్ పర్మిట్ అండ్ అండ్ MVV. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తాను, మైండ్లో అయితే పెట్టుకోండి. ఏంటంటే నెదర్లాండ్స్లో హోస్ట్ అనే వాళ్ళు వీసాని అయితే అప్లై చేస్తారు టు ద ఎంబసీ బిహాఫ్ ఆఫ్ అస్. సో అందుకని వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ మన డాక్యుమెంట్స్ అనేది చెక్ చేస్తారు. సో ఎప్పుడైతే హోస్ట్కి మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనిపిస్తే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఎంబసీకి అయితే పంపిస్తారు. సో దీనివల్ల మల్టిపుల్ లేయర్ ఆఫ్ చెకింగ్ అయితే అవుతుంది అండ్ మన వీసా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి. నేనైతే ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాను కాబట్టి నా హోస్ట్ వచ్చేసి నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ పేజ్ని కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, వాట్ డూ ఐ నీడ్ టు డూ వన్స్ ద అప్లికేషన్ అప్రూవ్డ్ అని చెప్పి. సో ఈ సెక్షన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలి ఫర్ వీసా అపాయింట్మెంట్ అని చెప్పి. అందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి MVV ఇష్యూ ఫామ్. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి MVV ఫామ్. బిగినింగ్లో మనమైతే మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించాలి విచ్ మీట్ డచ్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ అయితే ఫర్దర్గా చూద్దాం. ఈ ఫామ్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇన్ఫో. సో వీటి ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ చేయండి. అండ్ ఈ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 1.14 టైప్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్లో ఆర్డినరీ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసి దాని నెక్స్ట్ క్వశ్చన్కి ఆ ఆన్సర్స్ అనేవి క్లియర్గా ఫిల్ చేయండి. ఇప్పుడు సెక్షన్ 2 గురించి మనం మాట్లాడితే పర్పస్ ఆఫ్ యువర్ స్టే ఇన్ నెదర్లాండ్స్. సో ఈ సెక్షన్లో నేనైతే మీకు కొన్ని టిప్స్ ఇస్తా, ఫాలో అవ్వండి. సో మనం మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి స్టడీ మీద అయితే టిక్ చేయండి. ఆ తర్వాత ఫాలోయింగ్ క్వశ్చన్ లైక్ 2.5లో వీళ్ళు మన డేట్ ఆఫ్ జర్నీని అయితే అడుగుతున్నారు. మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్,
టికెట్స్ బుక్ చేసుకోకపోతే మీ వీసా అపాయింట్మెంట్ డేట్కి అక్కడ రాసిన ర్యాండమ్ డేట్కి అరౌండ్ 1 month డిఫరెన్స్ ఉన్నట్టు చూసుకోండి. అండ్ ఆ తర్వాత అడ్రస్. సో ఇక్కడ మీరు మీ యూనివర్సిటీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు, ఎలాంటి ఇష్యూ కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ హోస్ట్తో రిలేట్ అయ్యి ఉంటే దానికి మీరు ఎస్ మీద అయితే టిక్ చేసేయండి. ఎందుకంటే హోస్ట్ త్రూయే కదా మన వీసా అప్లై చేస్తున్నాం. సో ఫైనల్గా సిగ్నేచర్ పెట్టి ఈ ఫామ్ని అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం డచ్ ఫోటో రిక్వైర్మెంట్స్ అనేవి చూద్దాం ఆన్ యువర్ ఎంవివి ఇష్యూ ఫామ్, యాజ్ వెల్ యాజ్ మీరు కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా వీసా అపాయింట్మెంట్కి కూడా పట్టుకెళ్ళాలి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా డైమెన్షన్స్, విత్ ఆఫ్ ఫేస్, లెంత్ ఆఫ్ ఫేస్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి కేర్ఫుల్గా మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అన్ని రిక్వైర్మెంట్స్ అతనికి చూపించి మంచి ఫోటో అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక ఇంపార్టెంట్ సెక్షన్ అయితే చూడబోతున్నాం. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి స్టెప్స్ ఫర్ లాంగ్ స్టే వీసా అని ఉంది. సో ఇందులో స్టెప్ 1 వచ్చేసి ప్రిపేర్ యువర్ డాక్యుమెంట్. సో ఇప్పుడు వరకు మనం ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్ కట్గా చూసాం. అండ్ స్టెప్ 2 వచ్చేసి మేక్ అన్ అపాయింట్మెంట్ ఆన్లైన్. అండ్ ఇది వచ్చేసి చాలా సింపుల్, మనం ఈజీగా అపాయింట్మెంట్ అనేది చేయొచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అది మనల్ని అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఈ పేజ్లో మనమైతే మేక్ ఎన్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఎంబసీ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ఏంటంటే మీరు వీసా అప్లికేషన్ అప్పుడు ఏ ఎంబసీ అయితే ఇచ్చారో ఇక్కడ కూడా అదే చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అప్లికేషన్ కేటగిరీలో నేను మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాను కాబట్టి ఎంవివి స్టడీ అయితే చూస్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీకు ఏ టైం స్లాట్ ఇష్టమైతే ఆ టైం స్లాట్ బుక్ చేయండి. అండ్ ఆ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఈ అపాయింట్మెంట్ లెటర్ కూడా ప్రింట్అవుట్ తీసి పట్టుకెళ్తే బెటర్. అండ్ ఈ ఈమెయిల్లో కూడా మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏం తేవాలో మెన్షన్ చేశారు. లైక్ ఎంవివి అప్లికేషన్ ఫామ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వ్యాలిడ్ పాస్పోర్ట్ విత్ ప్రింట్అవుట్ అండ్ ఐఎన్డి అప్రూవల్ లెటర్. అంటే మనకి వీసా అప్రూవ్ అయిందని ఒక ఈమెయిల్ వచ్చింది కదా అది. సో ఇవన్నీ మనం పట్టుకువెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఉంటుంది. ఏంటంటే ఎంబసీ నుంచి మన పాస్పోర్ట్ అండ్ వీసా మన ఇంటికి అయితే కొరియర్ చేస్తారు. సో ఆ రీజన్ వల్ల మనమైతే ముందుగా కొరియర్ సర్వీస్ అనేది బుక్ చేసుకోవాలి. వాళ్ళు ఇండియాలో డిటిడిసి అనేది చాలా బెస్ట్. అండ్ ఈ పేజ్ కూడా మనకి ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసింది, ఎలా మన సర్వీస్ తీసుకోవచ్చు, దాని ప్రాసెస్ ఏంటో అని. అండ్ వీళ్ళు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళు కాల్ చేసి అప్రోచ్ అయితే డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే అంత పే చేయండి. నేనైతే అరౌండ్ 1500 అయితే పే చేశాను. అండ్ దాంతోపాటుగా ఈ డిస్క్లైమర్ ఫామ్ కూడా మీరు ప్రింట్ చేసి అయితే వీసా అపాయింట్మెంట్ అప్పుడు పట్టుకెళ్ళాలి. సో దీంట్లో మీ నేమ్, మీ అడ్రస్ అన్నీ ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఈ అడ్రస్కే మీ వీసా అండ్ పాస్పోర్ట్ అయితే డెలివర్ చేస్తారు. అండ్ మీరు ఈ అప్లికేషన్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో అంతే, ఎన్ని డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర ఉంటే మీరైతే గుడ్ టు గో ఫర్ వీసా అపాయింట్మెంట్. ఎలాంటి భయం కూడా పడవసరం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే డ్యూరింగ్ వీసా అపాయింట్మెంట్ ఆ టైంలో నాకనేది అసలు ఎలాంటి ఫీల్ లేదు. ఎందుకంటే నా సర్కిల్లో ఎవరు నెలనెల మాస్టర్స్కి అప్లై చేయలేదు. ఎవరిని అడిగినా నాకు తెలియదు, ఏ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలన్నా ఎవరికి ఐడియా లేదు. బట్ నా సర్కిల్ మొత్తం యూఎస్ఏ, కెనడా వీటితోనే నిండిపోయింది. ఇందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఇలా వీసా రిజెక్ట్ అవుతుంది, ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, చాలా ప్రాపబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఇలా చాలా చెప్పారు. నేను అవన్నీ మైండ్లో తీసుకున్నాను. నాకు అసలు ఐడియా లేదు, యూనివర్సిటీకి మెయిల్ పెట్టిన వాళ్ళు టైంకి రిప్లై ఇవ్వలేదు, ఇలా చాలా మైండ్లో రన్ అయ్యింది. బట్ ఏదైతే అదేంటని చెప్పి నేను అన్ని డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళా. ఇంకా ముందు వెళ్ళా. ఇలాగ ముందుకు వెళ్ళి ఎంబసీలో నా అపాయింట్మెంట్ రోజు నేనే ఫస్ట్ ఉన్నా. అండ్ ఎంబసీ దగ్గర చూస్తే ఎవరు లేరు. సో నేను ఇదే కాదని చాలా కన్ఫ్యూజ్ అయ్యా. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇదే, వాళ్ళు నాకు కూర్చోమంటారు. అంత బాగుంది. అక్కడ ఒక పర్సన్ ఉంటుంది, వాళ్ళు మనకి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తారు. సో అతనికి అడిగారు, చాలా టెన్షన్గా ఉన్నాను, ఏం చెయ్యాలి, ఇది ఎట్లా జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, ఏం చెయ్యాలి, నాకు ఏమి తెలియట్లేదంటే ఏమి అవ్వదు, మీరు అన్ని డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాను సార్, దెన్ డోంట్ వరీ. దెన్ ఇమీడియట్ ప్రాసెస్లో ఏమైందంటే టీటీడీసీ కొరియర్ చేయాలి. ఎందుకంటే పాస్పోర్ట్ మనకి ఎంబసీలో ఇవ్వదు, అది మనకి 1 week తర్వాత కొరియర్ చేస్తాను. అది నేను చేయలేదు, నేను చూడలేదు. వెంటనే అతని హెల్ప్ తీసుకొని నేను అక్కడే వితిన్ 5 minutesలో డిటిడిసి కొరియర్ అప్లై చేసేసాను. సో ఇది చాలా అప్స్ అండ్ డౌన్తో ఫైనల్గా ఆ డాక్యుమెంట్స్ అని నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నేను
ఎంబసీ లోపలికి వెళ్తుంటే, ఆఫీస్ లోపలికి వెళ్తుంటే నాకు చాలా మైండ్లో చాలా రన్ అయ్యాయి. లైక్ వీసా రిజెక్ట్ అయిపోతే ఏమవుద్ది, వాళ్ళు ఏమైనా క్వశ్చన్ లేకపోతే నా దగ్గర ఆన్సర్ లేకపోతే ఏమవుద్ది, ఇలా చాలా క్వశ్చన్స్ రన్ అయ్యాయి. వన్స్ లోపలికి వెళ్ళి నా సీట్లో నేను కూర్చున్నా, అతనికి నా డాక్యుమెంట్స్ ఇచ్చా, నా పాస్పోర్ట్ కూడా ఇచ్చా. అతను ఏ యూనివర్సిటీకి అప్లై చేసావు బాబు అంటే నేను ఇత్రేక్ యూనివర్సిటీ అప్లై చేశాను. అండ్ ఆ తర్వాత నా బయోమెట్రిక్ డేటా అక్కడ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత అతను ఏం చెప్పారంటే యూ మే లీవ్ నా. అంటే లైక్ ఐ వాస్ అస్టానిష్డ్. అయిపోయిందా, ఇంత సింపుల్. నేను మళ్ళీ బ్యాక్ వస్తుంటే ఏంటి ఎంత సింపుల్, దీనికోసం ఇంత టెన్షన్ పడుతున్నాను. చాలా హ్యాపీగా ఆలోచించాను, చాలా ఓవర్ ద మూన్ ఫీల్ అయ్యి. ఆ టైంలో నాకు ఇంకా ఎలాంటి బార్డర్స్ లేవు, లిమిట్స్ లేవు. సో ఫైనల్గా నా వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, నా పాస్పోర్ట్ ఇచ్చేసా. అతను 1 వీక్లో మా ఇంటికి కూడా పంపించాను. ఇది నా ఎగ్జాక్ట్ సినారియో. బట్ నేనైతే చాలా టెన్షన్ పడతా. బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ వీసా అపాయింట్మెంట్ అయితే చాలా స్మూత్గా వెళ్ళింది. అండ్ వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉంది, నేను వాళ్ళకి సబ్మిట్ చేసి అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. సో ఇప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సినవి, మీరు చేసినవి మీరు రిపీట్ చేయకుండా ఉండాల్సినవి చెప్తారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆ ఎంపసీ ఇన్స్ట్రక్షన్స్ త్వరగా చదవండి. ఓకే, చదవకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడతారు నాలాగా. అండ్ సెకండ్ థింగ్, మీ ప్లేస్ దగ్గరలో ఉండే ఎంపసీనే చూస్ చేసుకోండి. లైక్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, నేను న్యూఢిల్లీ వెళ్ళా, నాకు అవసరం కూడా లేదు. బట్ స్టడీ వెళ్ళాను కాబట్టి నేను న్యూఢిల్లీ వెళ్ళాను. మీరు మీ ఇంటి దగ్గరలో లైక్ ఎక్కడ ఉంటే అక్కడికి మీరు వెళ్ళొచ్చు. ఇట్స్ నాట్ లైక్ దట్ ఢిల్లీ వెళ్తేనే తప్పు, అలా ఏం లేదు. ఓకే. అండ్ థర్డ్ థింగ్, ప్రయోరిగా డిటిడిసి కొరియరే మీరు చేసి పెట్టుకోవడం, వెంటనే చేసుకోవడం అనేది ఫూలిష్ థింగ్. సో నేను చేశాను, మీరు చేయొద్దు. అండ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మీ వీసా అపాయింట్మెంట్ చాలా ఫైన్గా ప్లెజెంట్గా అయిపోతుంది. అండ్ ఫైనల్లీ పానిక్ కావడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరు వీసా సర్వీస్ నుంచి, వీసా ఆఫీస్ నుంచి మీ ఈమెయిల్ రిసీవ్ చేసుకున్నారు కదా, లైక్ యువర్ అప్లికేషన్ అనేది అప్రూవ్డ్ అని చెప్పి. అంటే మీ వీసా అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోయింది. ఇంకా ఎవరు మనల్ని స్టాప్ చేయలేదు వీసా రాకుండా, అంటే అన్లెస్ మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళకపోతే. సో అంతవరకు మీ వీసా అనేది వచ్చేసినట్టే. సో ఈ అన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే నెదర్లాండ్స్ మాస్టర్ స్టూడెంట్స్ వీసా వెరీ ఈజీగా మీకైతే వచ్చేస్తుంది. సో అంటే ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓవరాల్గా ఈ నెదర్లాండ్స్ మాస్టర్స్ అడ్మిషన్ అప్లికేషన్ ప్రాసెస్ మీద ప్రతి వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏ స్టెప్లో డౌట్ వచ్చింది ఆ వీడియోని ఒకసారి క్లియర్ కట్గా చూడండి. అందుకే మీకు ఇంకేమైనా ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ చేయండి, ఆర్ఎస్ నేను ఇన్స్టాగ్రామ్లో డిఎం కూడా చేయండి. నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. సో మీ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేయండి. అండ్ నెదర్లాండ్స్లో మాస్టర్స్ కూడా చేయండి. సో అంటే మీకు ఈ సిరీస్, ఈ వీడియోస్ అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్. అండ్ స్టే ట్యూన్ టు Charcoin Explore for more interesting videos. And wish you a Shangok signing off.